చాలా మంది ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. పబ్లిక్ రావాలంటేనంట ఏం చేయాలంట, కొంచెం వర్షిప్లో డ్యాన్స్ వేయాలి. వాకింగ్ ఎవరి దగ్గరికి వస్తే అక్కడ రాస్తున్నాడు చూడండి, అరణ్యములో ఉన్న కుర్రోడు 30 ఏళ్ళ కుర్రోడు, ఆ కుర్రోడు దగ్గరికి వచ్చింది వాక్యం. ఆ అబ్బాయి దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆ అబ్బాయి 30 ఏళ్ళ వయసులో ఎవరి కోసం ఆలోచిస్తాడు? ప్రియురాలి కోసం కాదు. ఆ అబ్బాయి ఎవరి కోసం ఆలోచిస్తాడు? మంచి మంచి వస్తువుల కోసం కాదు. ఆ అబ్బాయి గుండెల్లో ఆ కళ్ళు చూస్తుంటే అది టైగర్ ఐస్లా ఉన్నాయి. ఆ అబ్బాయి కళ్ళు చూస్తుంటే ఆ పులిలాంటి కళ్ళు వైపు చూస్తుంటే ఆ కళ్ళుని కిటికీగా మార్చుకుని ఆ గుండెలు ఎవరి కోసం కొట్టుకుంటే లాప్టాప్ అని కొడితే ఆ గుండె యెహోవా యెహోవా అని కొట్టుకుంటారు. ఆ గుండెలు దేవుని కోసం కొట్టుకుంటున్నాయి, ఆ కళ్ళు దేవుని కోసం వెతుకుతున్నాయి. చెడిపోయిన సమాజానికి దేవుడు నన్ను ప్రతీకగా నిలబెట్టాడన్న తన జీవిత పరమార్థం అర్థమైంది. అందుకే యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. ఇప్పుడు చెప్పండి, యోహాను యొద్దకు దేవుని వాక్యం వస్తే యోహాను దగ్గరికి ఎవరు వచ్చారు? పబ్లిక్ వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం మాత్రమే. రొమ్ము విరిసి మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఏమనుకున్నా ప్రజలను మార్చాలంటే వాక్యము మాత్రమే. ఆ వాక్యం చెప్పుకున్నా నువ్వు ఎన్ని వర్షిప్పులు చేసినా మారు. ఆ వాక్యం చెప్పుకున్నా నువ్వు 1.5 వర్షిప్ చేసినా మారు. ఆ వాక్యం చెప్పుకున్నా నువ్వు ఎన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టినా మారు. వాక్యం చెప్పాలి. అందుకే దేవుడు కసిగున్న ఆ పిల్లోడి చేతికి, ఆ 30 ఏళ్ళ కుర్రోడి చేతికి దేవుడిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? 2 అంచులు గల ఖడ్గం. ఆ ఖడ్గం పేరు దేవుని వాక్యం.